రామ్ ఫ్రెండ్స్. తెలుగుదేశం పార్టీ టీడీపీ లీడర్ మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బుధవారం ఒక సమావేశంలో మాట్లాడిన వీడియో ఒకటి వైరల్ అయ్యింది. And breaking news coming in from Andhra Pradesh, where the TDP government has now accused the former Jagan government of using animal fat instead of ghee in the Tirupati Prasad. Now, Chief Minister Naidu has said that the YSRCP has disrespected the religious sentiments of crores of devotees. ఒకసారి ఆ వీడియో ఏంటో వినేయండి. తిరుమల లడ్డు కూడా నాసి రకం. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం. అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని విన్నారు కదా. జగన్ పాలనలో తిరుమల తిరుపతిలో ఏం జరిగింది అని. జంతువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యిని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదంలో ఉపయోగించారంట. కొందరు నెయ్యి కూడా జంతువుల కొవ్వే కదా అని అడుగుతున్నారు. నెయ్యి పాల నుండి పెరుగు నుండి వస్తుంది, జంతువుల కొవ్వు నుండి కాదు. జంతువుల కొవ్వు జంతువుల కళేబారాల నుండి తీసిన బొక్కలు తోలుని నీళ్ళల్లో మరిగించి తీస్తారు. అంటే పరోక్షంగా జంతు మాంసం ఉన్నట్టే ఆ కొవ్వులో. అపచారం చెప్పటానికి కూడా జుగుప్సాకరంగా ఉంది. నాకు ఇంక ఊహించుకోలేను. నిజంగా ఇది జరిగిందా? జరిగి ఉండకూడదు. జరిగితే ఇంతకన్నా మహాపాపం ఉండదు. భగవంతుడిని నమ్మి దర్శనానికి వచ్చిన భక్తులకి ఇలాంటి ప్రసాదాలు అమ్మి ఇచ్చి మోసం చేయడం మహాపాపం. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం అత్యంత పవిత్రమైనది. ప్రసాదంలో నెయ్యికి బదులు జంతు కొవ్వును జగన్ ప్రభుత్వం ఉపయోగించిందని తెలిసి భక్తలోకం మొత్తం షాక్ అవ్వడమే కాకుండా కోపోద్రిక్తులు కూడా అవుతున్నారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలను కించపరిచినందుకు సిగ్గుపడాలి అని మండిపడుతున్నారు. శిక్షలు పడాలి అని అంటున్నారు. ఇది అత్యంత దారుణం, తీవ్ర అవమానం. పవిత్రమైన తిరుపతి ప్రసాదంలో నెయ్యికి బదులుగా జంతు కొవ్వును జగన్ ప్రభుత్వం ఉపయోగించడం లక్షలాది మంది భక్తుల మతపరమైన మనోభావాలను విస్మరించడమే. ఈ దుర్మార్గపు చర్య అత్యంత పవిత్రమైన మన దేవాలయాలని అపవిత్రం చేయడమే కాకుండా మన సాంప్రదాయాల పట్ల గౌరవం లేకపోవడాన్ని కూడా తెలియజేస్తుంది. ఇలాంటి అగౌరవాన్ని తీవ్రంగా ఖండించాలి. ప్రభుత్వ చర్యలు మన విశ్వాసాన్ని, సాంస్కృతిక విలువలను కించపరిచేలా ఉంటాయా? అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు చంద్రబాబు నాయుడు గారి ఆరోపణలపై ఘాటుగా స్పందించారు. దైవక్షేత్రం తిరుమల పవిత్రతను, వందల కోట్ల మంది హిందువుల విశ్వాసాన్ని దెబ్బతీయడం ద్వారా చంద్రబాబు నాయుడు గారు మహాపాపానికి పాల్పడ్డారని వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు వైవి సుబ్బారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తిరుమల ప్రసాదంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చాలా దుర్మార్గమన్నారు. మానవ జన్మలో పుట్టిన వారెవరూ ఇలాంటి మాటలు మాట్లాడరని, ఇలాంటి ఆరోపణలు చేయరని అన్నారు. రాజకీయాల కోసం చంద్రబాబు నాయుడు గారు ఎంతటి చెడు చేయడానికైనా వెనుకాడరని మరోసారి రుజువైందని, భక్తుల విశ్వాసాన్ని పెంపొందించడానికి తిరుమల ప్రసాదం విషయంలో నేను, నా కుటుంబం ఆ దేవుడి సాక్షిగా ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నామని, చంద్రబాబు గారు కూడా తన కుటుంబంతో ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు. కాగా నువ్వు హిందువే కాదు, నీలాంటి వాడి చేతిలో తిరుపతి దేవస్థానం పెట్టడమే తప్పు అని అంటున్నారు కొందరు ఈ సుబ్బారెడ్డి గారిని. టీటీడీ చైర్మన్గా భూమనాన్ని నియమించారు. ఆయనేమో కూతురు పెళ్లిని క్రైస్తవ సాంప్రదాయంలో చేస్తాడు. హిందువు కాని వాడి చేతిలో మన దేవాలయం పెడితే ఇలాంటివే అవుతాయని విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే టీటీడీ న్యూస్ ఆర్టికల్ ఒకటి ఈ సందర్భంలో బయటికి వచ్చింది. లో క్వాలిటీ ఘీ ఇవ్వడం వల్ల చర్యలు తీసుకుంటున్నామని, లో క్వాలిటీ కాకుండా అడల్టరేటెడ్ అంటే కల్తీ చేశారు అని, ఇంకొకసారి స్టాండర్డ్స్ పాటించకపోతే తగు చర్యలు తీసుకుంటామని దీని సారాంశం, ఈ డాక్యుమెంట్ సారాంశం. అయితే ఈ వీడియో చూడండి ఒకసారి. టీటీడీ కొనుగోలు చేసిన దానిలో ఇంతవరకు నకిలీ నెయ్యి లేదంటున్నారు అధికారులు. ప్రతి ట్యాంకర్ శాంపుల్ను 3 సార్లు పరీక్షించి నాణ్యత సరిగ్గా ఉంటేనే కొనుగోలు చేస్తామంటున్నారు. ప్రస్తుతం ట్యాంకర్ల ఫామ్ లో వచ్చేది ఏంటంటే తిరుమల ఘీ ఒకటి, సుధీ డైరీ, గోవింద డైరీ, ఈ 3 డైరీలు మహారాష్ట్ర నుంచి సప్లై చేస్తున్నారు. అంతేగాని కౌగీలో తేడా వచ్చే అవకాశము ఆస్కారం కూడా లేదు. 3 రకాల టెస్టులు చేసి 3 రకాల్లో కూడా దాని మాయిశ్చర్ కంటెంట్ కానివ్వండి, ఫారిన్ వెజిటబుల్ ఆయిల్ కానివ్వండి, ఫారిన్ యానిమల్ ఆయిల్ ఏది కలిసినా కానీ 3 టెస్టులో బయటపడిపోతుంది. వీటిని ఖచ్చితంగా మనం చేసిన తర్వాత మాత్రమే ట్యాంకర్లు అన్లోడ్ చేసుకుని మనం ప్రొక్యూర్మెంట్ వాడుకుంటున్నాము. తిరుమల తిరుపతిలో ప్రసాదం కోసం వాడే నెయ్యిని ల్యాబ్లో టెస్ట్ చేసిన తర్వాతనే ప్రసాదంలోకి వాడుతామని చెప్తున్నారు. ఒకసారి ఈ ఫోటో చూడండి. తిరుపతి చుట్టూ ఎన్ని చర్చిలు ఉన్నాయో.
ఒకప్పుడు ఒక్క చర్చ్ కూడా లేదు, ఇప్పుడు వందలాది చర్చిలు ఎక్కడి నుండి వచ్చాయి? ఎవరు పర్మిషన్లు ఇచ్చారు? వాటికన్లో ఇన్నేసి గుళ్ళు కట్టుకుంటే ఊరుకుంటారా? కనీసం ఇటుక్క కూడా పెట్టనివ్వరు మనల్ని అక్కడ. అవన్నీ అక్రమ చర్చిలే, ఒక్కటి కూడా చట్టబద్ధంగా నిర్మించబడలేదు. ఈ విషయం పోలీసులకు, ప్రభుత్వ అధికారులకు తెలుసు. హిందూ సంస్థలు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా ఒక్కటి కూడా తొలగించలేదు. గడిచిన 50 ఏళ్లలో అనేక కొత్త అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. 5 సంవత్సరాలైతే ఇంకా మరిన్ని. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు, బాబు గారు వీటి మీద చర్యలు తీసుకుని ప్రక్షాళన మొదలు పెట్టండి. హిందువుల గుళ్ళు ప్రభుత్వ ఆధీనంలో ఉంటేనే ఈ సమస్యలన్నీ. హిందూవేతరులకు మన దేవాలయంలో ఏం పని? విగ్రహారాధన చేయొద్దు, విగ్రహారాధన చేసేవారిని చంపండి, విగ్రహాలను ధ్వంసం చేయండి అని చెప్పేవాళ్ళు, మన ప్రసాదాలు ముట్టని వాళ్ళు మన దేవాలయంలో ఎందుకుంటారు? మన దేవాలయం ద్వారా వచ్చే డబ్బులతో, ఉద్యోగంతో ఏం పని? అంత ద్వేషంతో చేరే వాళ్ళు అక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతారా? అక్కడ ఆచారాలు మంట కల్పరా? మోసాలు చెయ్యరా? మన దేవాలయం మన చేతిలోనే ఉండాలి. ఫ్రీ టెంపుల్స్ ఫ్రమ్ గవర్నమెంట్. ఇది జరిగినప్పుడే మన దేవాలయాలకి పునర్వైభవం వస్తుంది. చివరగా బాబుగారు, మీరు ప్రాబ్లం లేవనెత్తడం మాత్రమే కాకుండా ఇలా స్టేట్మెంట్స్ పాస్ చేయడమే కాకుండా అది నిజమే అయితే అంతకన్నా దౌర్భాగ్యం అయితే ఉండదు. ప్రతి ఒక్క హిందువు మోసపోయినట్టే, మన దైవాన్ని అపహాస్యం చేసినట్టే. మీ ప్రభుత్వమే ఉంది కాబట్టి అక్కడ ఏం జరిగింది ఇన్వెస్టిగేషన్ చేపించండి. ఒక నివేదిక ఇవ్వమని అడిగి సరైన విచారణ జరిపి ఈ పని చేసిన వారికి శిక్షలు పడేలా చేస్తారని, ఎందుకు చేశారో తెలుసుకుంటారని ఆశిస్తున్నాం. లేదంటే మీరన్న మాట అలా వట్టి మాటనే అయిపోతుంది. ఏదేమైనా హిందువులు, ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి భక్తులకు ఏం జరిగిందో తెలుసుకునే హక్కు ఉంది. తిరుమల తిరుపతిని ప్రక్షాళన చేయండి. ప్రభుత్వ నియంత్రణ నుంచి హిందూ దేవాలయాలన్నిటికీ ఎప్పుడు విముక్తి లభిస్తుందో. జై భారత్, జై హింద్.